నేను 1 డేలో 1.3 కేజీ వెయిట్ లాస్ అయ్యాను. అవునా, నిజమా? అది ఎలా అంటే నిన్న 67.6 కేజీస్ ఉన్నా నేను. ఈ రోజు ఎంప్టీ స్టమక్‌తో 66.3 కేజీస్ ఉన్నా. అది ఎలా అంటే మనం కొన్ని రోజులు వాటర్ ఇంటేక్ తక్కువ అండ్ డైట్ మిస్ మ్యాచ్ అయినప్పుడు మన బాడీ అనేది వాటర్‌ని హోల్డ్ చేసుకుంటుందన్నమాట. తర్వాత మనకు కావాల్సిన ప్రాపర్ డైట్ అండ్ వాటర్ ఇంటేక్ సరిగ్గా తిన్నప్పుడు మళ్ళీ మనకి ఆ వాటర్ హోల్డ్ అనేది రిలీజ్ అయిపోతుంది, బయటికి వెళ్ళిపోతుంది అనమాట. ఈ విధంగా అయితే మనము ఇన్స్టాంట్గా వెయిట్ లాస్ అనేది అవుతుంది. బట్ నాకు నిన్న జ్వరం వచ్చేసి అస్సలు ఈరోజు అవ్వడమే లేదు. ఏది తిన్నా కూడా వేపాకు తిన్నంత ఇదిగా ఉంది. ఇంకా తట్టుకోలేక బాడీ పెయిన్స్, హెడేక్ ఫుల్గా ఉంది. ఇంకా హాస్పిటల్కి వెళ్ళి అయితే ఇంజెక్షన్ వేయించుకొని యాంటీబయాటిక్స్ అయితే తీసుకొని వచ్చుకున్నా. ఇంకా వీడైతే మా జైద్ గాడు కాదు, జహీర్ గాడు, మా కొత్త పిల్లి మా వీధిలోది. సో స్నానం చేపించినారు వాళ్ళ ఇంట్లో. స్నానం చేసుకొని మా ఇంటికి వచ్చేసినాడు. ఇంకా వాడితో అట్లా కొద్దిసేపు ఆడుకొని ఇంకా లంచ్ అమ్మ ప్రిపేర్ చేసింది, అది తింటా ఉన్నా కూడా పచ్చిగా ఉంది. ఎంత చేదుగా ఉందంటే అంత తేజుగా ఉంది. మా జైద్ కూడా ఎందుకో మా అమ్మ దగ్గర ఉండడు. మా అమ్మే మొత్తం చూసుకుంటుంది బాన్ని, అయితే కూడా ఉన్నాడు. ఇంకా ఈవినింగ్ పూట అయితే లెమన్ వాటర్ అయితే తాగేసాను, కొద్దిగా హీట్ అయినా తగ్గుతుంది అని. నోరు అయితే అంతా ఇంత చేదుగా లేదు. ఇంకా ఏం చేసుకుందామని అయితే ఆనియన్ పకోడీ చేసుకుందామని అయితే చేసుకుంటూ ఉన్నాను. ఇంకా ఆనియన్ పకోడీ ప్రిపేర్ చేసుకొని అందులో కాస్త అయితే డిన్నర్లోకి నంచుకొని అయితే తినేసా. కొద్దిగా పర్లేదు. ఇంకా ఏం చేద్దాం, ఈరోజు కూడా డైట్ అంతా పోయింది. ఇంకా నేను ఏది తిన్నా కూడా ఈ నా కొడుక్కి పెట్టాల్సిందే, నేను ఒప్పుకోడు అట్లాంటప్పుడు. ఇంకా చూడండి, ఫీవర్ ఎక్కువ అయిపోయి పుండు కూడా అయిపోయింది చేతి మీద. ఏంటో ఈ జ్వరం ఉన్నట్టుండి వస్తుంది నాకు, వస్తే మాత్రం సతాయిచ్చేస్తుంది. ఇంకా చాలా నోరు చేదుగా అయిపోయిందని ఇంకా మిరపకాయలు అండ్ టమాటా చట్నీ చేసుకుందామని అయితే రోట్లో అయితే చేసుకుంటా ఉన్నా. రేపు మార్నింగ్ దోశలు తిందామని అయితే ఇంకా టమాటా చట్నీ అయితే రోట్లో బాగా చేసి పెట్టేసి ఇంకా పడుకునేసా అన్నమాట. ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. ఇంకో వీడియోతో రేపు అయితే కలుస్తాం. జ్వరం తగ్గాలని కాస్త ప్రే చేయండి ప్లీజ్.